విలాపాలు 1 1 జనభరితమైన పట్టణమా ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమైపోయాను. అది విధవరాల వంటిదాయను. అన్యజనులలో ఘనతకెక్కినది. సంస్థానములలో రాజకుమార్తె అయినది. ఎట్లు పన్ను చెల్లించిన దౌర్భాగ్య జీవితంలో వెళ్ళిపోయింది. రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది. తినడానికి తినలేక, కడ్డానికి బట్టలేక, పిల్లలు ఆకలు ఈ లోపల మొగులు తాగేసి వచ్చి కొట్టేయడం ఇవన్నీ చూస్తుంటే మంచమే పడుకుని ఏడుస్తున్నారట. ఎందుకు అలా ఏడుస్తున్నారు? ఏడడం గల కారణం ఏమిటి? వాళ్ళు అలాగే ఏడటం గల కారణం ఏంటి? వాళ్ళ పిల్లలకి ఆహారం లేకపోవడానికి కారణం ఏంటి? వాళ్ళ భర్తలు తాగేయడానికి కారణం ఏంటి? అక్కడ మరి ఎందుకు వాళ్ళు అలా దుఃఖక్రాంతులుగా మారిపోయారు? ఎందుకు వాళ్ళ శాపగ్రస్తులుగా మారిపోయారు? 4వ వచనం చూడం. నియామక కూటములకు ఎక్కడికి మానేశారంటండి? ప్రార్థన చేయటం మానేశారంట. వాళ్ళు ప్రార్థన చేయటం మానేసి తింటూ నేర్చుకున్నారంట. అంతే దరిద్రులుగా మారిపోయారు. అంచా దేవుడి దగ్గర ఏముందంటే, ఒకటి అబ్రహాం గారి దగ్గరికి ధనం వచ్చినప్పుడు నాకు ధనంతో సంబంధం లేదని చెప్పాడు. అబ్రహాం గారి దగ్గరికి అయా భార్యను పోగొట్టుకుంటే నిరీక్షణ, దేవుని నిందించకూడదు అనుకున్నాడు. అబ్రహాం గారి కొడుకుని బలేమంటే అయ్యా నాకు ప్రేమించి ఇచ్చావు కాబట్టి నీ కుమారుడు అన్నాడు. అంచేత ప్రతి దానికి కూడా ప్రార్థనలో ఏముంటుందంటే శక్తి ఉంటుంది. ప్రార్థనలో ఏముంటుందంటే చక్కటి ఆరోగ్యం ఉంటుంది, చక్కటి ధనధాన్యాలు ఉంటాయి. ప్రార్థన చేసేవాళ్ళు ఎలా ఉంటారు చూద్దాం ఒకసారి. ఏబ్రహాం 12వ అధ్యాయం. ప్రార్థన చేసేవాళ్ళు ఎలా ఉంటారు? ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారం ఏంటండి. కొంతమంది గుంపుగా ఉంటారంట. 7 ప్రార్థనలు అనండి, 3 ప్రార్థనలు అనండి, ఏయో మొత్తానికి కుటుంబ ప్రార్థన కానివ్వండి ప్రార్థన చేస్తూ ఉంటారంట. ఈ ప్రార్థన చేసే వాళ్ళకి ఏముంటుందండి? బలం ఉంటుందట. ప్రార్థన చేసే వాళ్ళ ఇంట్లోకి ఏం రాదంటండి? రోగం రాదట. ప్రార్థన చేసే వాళ్ళ ఇంట్లోకి ఏం రాదంటండి? దరిద్రం రాదట. ప్రార్థన చేసే వాళ్ళ ఇంట్లోకి ఏం రాదంటండి? అయ్యా తాగుడు వ్యభిచారము దరిద్రం రాదట. అంచేత ఈ ప్రార్థన ఎలా ఉండాలండి? దేవుడికి ఈ ప్రార్థన ఎలా ఉండాలి? దేవుని గణపరిచేదిగా ఉండాలి. నాయనా నా ఇంటికి యజమానిగా ఉండయ్యా, నా బిడ్డలకి నాయకుడిగా ఉండయ్యా, నా కుటుంబాన్ని పోషించయ్యా, మేము దౌర్భాగ్యంలో మాకు ఏం చేత కదయ్యా అని దేవుని మీద ఆనుకునే ప్రార్థన కావాలి. అందుకు మొదటిగా చెప్పాడు, ఇదంతా కూడా మన తప్పు, మన పితరులు తప్పు చేశారు, మన పితరులా చేశారు, అందుకు మనం దరిద్రులైపోయాం. అందుకు నువ్వేం చేస్తావంటే, రాజుగారింట్లో బానిసగా ఉన్నావు, 12 సంవత్సరాల వయసు పిల్ల, మరి రాజుగారింట్లో బానిసగా ఉన్నావు కాబట్టి నేను గేట్ కీపర్గా ఉన్నాను, మన బతుకుల్లాగా అయిపోయినాయి. నువ్వేం చేస్తావంటే ప్రార్థన చేయి. ఎలా చేయాలన్నాయి ప్రార్థన? తెల్లవారుజాము 4 గంటలకు చక్కగా తలారా స్నానం చేయి, చక్కగా ఆ దేవునికి ప్రార్థన చేసుకో. తండ్రి ఏమని? పరలోకమందున తండ్రి, నీవే మాకు దిక్కు, నీవే మాకు మార్గము. తండ్రి నేను పాపం చేయకుండా, ఎవరి కాలం ఉంది పాపం చేయడానికి అవకాశం ఉంది, పాపలు పడకుండా, పాపలు పడిపోయి ఎవరో ఒకళ్ళు ఆవిడ గ్రిప్ చేయొచ్చు, రాజుగారి గ్రిప్ చేయొచ్చు, ఎవరో ఒకళ్ళు తను మోసం చేయొచ్చు. అందుకు మోసం చేయకుండా కాపాడబడాలంటే అలా కాపాడబడతారా? అవును. శారమ్మ గారు గొప్ప ప్రార్థనా పరురాలు. ఈ ప్రార్థనా పరురాలని ఐగుప్తురాజు తీసుకెళ్ళాడు. ఐగుప్తురాజు తీసుకెళ్ళి ఐ లవ్ యూ అన్నాడు. కానీ లవ్ అన్నప్పుడల్లా జ్వరం వచ్చేస్తుంది. లవ్ అన్నాడు అనుకోండి శారమ్మ గారిని, అది జ్వరం వచ్చేస్తుంది. ఆడంట మాట్లాడా? మాట్లాడలేదు. శుభ్రంగా గడ్డం గీసుకున్నప్పుడల్లా ఐ లవ్ యూ అన్నాడు. సెంట్ రాసుకున్నప్పుడల్లా ఐ లవ్ యూ అన్నాడు. ఆ రోజున జ్వరం. ఇలాగా అనేక సంవత్సరాలు ఆ దరిద్రుడు దేవుని చేత మొత్తపడ్డాడు. కానీ శారమ్మ గారిని అలా కన్నెత్తి చూడలేకపోయాడు. ఎందుకంటే శారమ్మ గారి చుట్టూ ప్రార్థనా కవచం వేయబడింది. దేవదూతలు కాపలా కాస్తూ ఉన్నారు. అంచేత ప్రార్థన వల్ల మనకి ఏం జరుగుద్ది? చాలామంది చెప్తారండి యాక్సిడెంట్ అయిపోవాలండి, కానీ ఎవరో కాపాడినట్లుగా యాక్సిడెంట్ అవ్వకుండా దేవుడు కాపాడాడు అని. మన రోజున ఇక్కడ అమ్మగారు యాక్సిడెంట్ చేశారు.
ఎవరో చెప్పారు అమ్మగారు యాక్షన్ చేశారని. పరిగెట్టుకెళ్ళాడు. ఆవిడ అక్కడ చక్కగా సెల్ ఫోన్లో మాట్లాడుతున్నారు. ఆడు ఎవడో గుద్దేశాడు. ఆవిడకి ఇంత దెబ్బ కూడా తగలేదు. అంచేత చాలామంది ప్రార్థనని అలక్ష్యం చేస్తారు. ఇదిగో ఇజ్రాయేలు ప్రార్థన అలక్ష్యం చేశారు. అలక్ష్యం చేసిన తర్వాత వాళ్ళు ఏమయ్యారు? దరిద్రులుగా మారిపోయారు. ఈ రోజున నీ జీవితంలో ప్రార్థన అలక్ష్యం చేస్తే, ఈ రోజున నీ జీవితంలో అయా దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు దరిద్రం, రోగం, శాపం వాళ్ళు వెంటాడుతుంది. నువ్వు దేవుని ఆరాధించకపోతే, దేవుని స్తుతించకపోతే, దేవునికి ప్రార్థన చేయకపోతే శపించబడతావంట. అందుకే మొదటగా ఏం చెప్పాయంటే, అమ్మ నువ్వు తిన్నా తినకపోయినా మనకి దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం వారానికి 2 రోజులు ఉపవాసం ఉండాలి. తెల్లవారుజాము లేచి ప్రార్థన చేయాలి, మధ్యాహ్నం ప్రార్థన చేసుకోవాలి, సాయంత్రం ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నేను పాపం పడకుండా కాపాడు, నేను పాపం చూడకుండా కాపాడు, నేను పాపం వెనకుండా కాపాడు ప్రభువా అని ప్రార్థన చేసుకో. అలాగే చేసుకున్నది ఆవిడ. 399 మంది పిల్లల ఆవిడ దగ్గర ఉన్నారు, ఆవిడతో పాటు ఉన్నారు. ఈ 399 మంది ఏం చేస్తున్నారు? పొద్దున లేస్తున్నారు, మరి పనికి వెళ్ళాలి కదండి. పొద్దున లేస్తున్నారు, గబగబా మొక్కను రుద్దేసుకున్నారు, ఫోటో అంతా రాసేసుకున్నారు, బుట్లు పెట్టేసుకున్నారు, జట్లు వేసుకున్నారు, గబగబా బట్టలు కాస్ట్ బట్టలు కట్టుకుని పనికి వెళ్ళిపోతున్నారు. అదే స్థలంలో ఎస్తేర్ ఏం చేస్తుందండి? తెల్లవారుజాము లేచి అయ్యా తలార స్నానం చేసి దేవుడికి ప్రార్థన చేసుకుని పనిలోకి వెళ్తుంది. ఈ 399 మంది పిల్లలు ఒక మాట అన్నారు, నువ్వు దేవుని ఇంతగా ఆరాధనరావు కదా, నువ్వు దేవుని ఇంతగా గణపతిరావు కదా, రోజు తెల్లవారుజాముని రోజు లేచి ప్రార్థన చేస్తున్నావా? మేమందరం పడుకుని కౌలు చెప్పుకుంటుంటే నువ్వు మోకాళ్ళు అని ప్రార్థన చేస్తున్నావా? నీకేమంటుకుందే? ఇది ఎక్కువ అండి, అంటుకుని జబ్బు ఎక్కువ అండి మనకి. ప్రతి క్రైస్తవుడు 4 రోజులు కనుక చచ్చా, ఎరా వెళ్ళే ఏమైనా నీకే వెళ్ళావు కదా, నీకు ఏమైనా అయిందా? అదొక ఆరా, అదొక వింతైన ఆరా. మళ్ళీ 3 పిల్లలు దెబ్బలుకున్నావు, ఎలవా నువ్వు దేవుడు ప్రార్థన చేస్తున్నావు కదా, ఏమైంది? నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళావు కదా, ఏమైంది? ఏమైనా ఒక ఎకరం భూమి కొనుక్కున్నావా, లేకపోతే ఇల్లు కట్టుకున్నావా? వెళ్ళిపోతున్నావు దేవుడి దగ్గరికి, ఎగరేసుకొని వెళ్ళిపోతుంది అయితే అంటాడు మొగుడు. ఎస్తేరు ప్రార్థన చేస్తామంది, పిల్లలు ఎక్కిరిపిస్తూ ఉన్నారు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీకేం కలిసి వచ్చింది? కానీ కొద్దికాలం పోయిన తర్వాత సడన్గా మీకు అందరికీ తెలుసు, రాజుగారి భార్య పోయింది, పోలేదు, వదిలేశాడు అనాసుడు. అయితే వెంటనే రాజుగారికి అమ్మాయి కావాల్సి వచ్చింది. సరిగ్గా ఎస్తేరు దగ్గర ఉన్న 399 మంది పిల్లలు ఎస్తేరు అందరూ 6 నెలలు అత్తలో పడుకుని అత్తనంచి లేచారంట. అత్తనంచి లేచారంట. కాస్ట్లీ బట్టలు కట్టుకున్నారంట, 26 జట్లు వేసుకున్నారంట, మొఖం అంతా లాక్టోక్యాల్మిన్, ఇంకా ఫెయిర్ అండ్ లవ్లీ, ఇంకా కొత్త చాలా వచ్చింది చెప్పలేకపోతున్నాను, అవన్నీ రాసేసుకున్నారంట. ఓ మర్దన అంట, ఓ వాసన వాసన వాసన. పాపం రాణి వచ్చింది. 6 నెలలు పోయిన తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళారు. 1 by 1 క్యాన్సిల్, 1 by 1 క్యాన్సిల్, 1 by 1 క్యాన్సిల్, 1 by 1 క్యాన్సిల్. ఆఖరిని ఎస్తేరు తల ఒక లూజ్ జెట్ వేసుకుందట, చక్కగా వస్త్రాధరణ చేసుకుందట, రాజుగారి ఎదురుగుండా నించుందట. ఆవిడ చూస్తుంటే రాజుగారికి ఎలా అనిపించిందంటే అండి, ఒక దేవతామూర్తిని చూస్తున్నట్లుగా అనిపించిందట. ఈ ప్రార్థన చేసేవాళ్ళు మొక్కలు ఎలా ఉంటాయండి? ఎలా ఉంటే దేవతా రూపంగా మారిపోతారు. అందుకే స్టెఫెన్ రాళ్ళేసి కొడుతుంటే ఆడి మొక్క ఎలా ఉందంటే అండి, దేవత మొక్కలా ఉందంటండి. అపోస్తలుల పౌలు రాళ్ళేసి కొడుతుంటే అత్తం నుంచి ఏమొస్తుందంటే గొప్ప వెలుగు బయటకు వచ్చిందట. అంచేత ప్రార్థనలో గొప్ప వెలుగు ఉంటుంది. అంచేత ఎస్తేరుని చూడగానే రాజుగారికి ఏమనిపించిందంటే అండి, దేవతామూర్తి, పవిత్రాలు, పరిశుద్ధరాలు. సెలెక్ట్ అయిపోయింది. రాజుగారి భార్య అయిపోయింది. రాజుగారి భార్య అయిపోయిన తర్వాత ఇప్పుడు అంతకుముందు బానిసలుగా ఉన్నారు కదా 399 మంది, ఇప్పుడు అదే పిల్లలు ఎస్తేరు దగ్గర బానిసత్వం చేస్తున్నారు. ఎస్తేరు దగ్గర బానిసత్వం చేస్తే వస్తే ఓలే అలాగే ఇలాగే అలాదానివే ఇలాంటిదానివే అంటుందండి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎస్తేర్
399 కలుపుకుని తనతో కలుపుకుని 400 మంది కూడా ఉపవాస విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. ఎస్తేరు వాళ్ళకి ఏం నేర్పుతుందండి? ప్రార్థన నేర్పుతుంది. ఒకరోజు మార్దకై రాని వచ్చాడు, ఏమే చెల్లి అన్నాడు. ఏంటి అన్నయ్య, నీ ఊరికి కొంచెం రికమెండేషన్ నేను చేయను. మరి ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు చేయవు నువ్వు? ఇదిగో నేను ఉపవాసం చేస్తున్నాను, ఇదిగో నా దాదులు కూడా ఉపవాసం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఉపవాసం చేసి దేవుడి దగ్గరికి వెళ్ళమనండి, దేవుడికి కార్యం చేస్తాను. అంచేత మనం ప్రియులారా, ఎస్తేరు గొప్ప రాణి అయిన తర్వాత, ఎస్తేరు పెద్ద కిరీటం పెట్టుకున్న తర్వాత, ఎస్తేరు 399 మంది బానిసలు వచ్చిన తర్వాత, ఎస్తేరు స్టెప్పుల మానియా, ఎస్తేరు మాటల మానియా, ఎస్తేరు క్రియలు మానియా అంటే ఒకే మాట చెప్పింది, అన్నయ్య నువ్వేదైతే చెప్పావో అదే చేస్తున్నాను నేను. ఆదిలో చెప్పావు ఉపవసించి ప్రార్థించమని చెప్పావు, ఇదిగో ఇప్పుడు నేను రాణి అయిన తర్వాత కూడా ఉపవసించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అందుకు ఎస్తేరు గురించి, యేషురస్ రాజు గురించి ఎవరు చెప్పలే, కానీ ఎస్తేరు గురించి అనేక మంది చెప్పారు. ఎస్తేరు రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఎస్తేరు రాజ్యంలో యుద్ధాలు ఆగిపోయినాయి. ఎస్తేరు రాజ్యంలో భయంకర చిగడపోయింది. ఎస్తేరు రాజ్యంలో ఎస్తేరు వంశస్థులందరూ కూడా రాజులు అయిపోయారు. అందుకే ఒకసారి ఎస్తేరు 10వ అధ్యాయం. రాజైన ఐశ్వరేషు రాజ్యమును సముద్ర ద్వీపములను పన్ను చెల్లింప నిర్ణయించెను. మొర్దెకై యొక్క బలమును గూర్చి అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటిని గూర్చి రాజు అతనిని ఘనపరిచిన సంగతి మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు గేట్ కీపర్గా ఉన్న మొర్దెకై 127 దేశాలకి ప్రధానమంత్రిగా మారాడు. రాజుగారి ఇంట్లో సామానంతో విన ఎస్తేర్ ఆ రాజ్యానికి రాణి అయింది 127 దేశాలకి. అంతేకాకుండా తన జాతికి యావత్తు కూడా విడుదలిచ్చింది. తన జాతి వాళ్ళందరూ కూడా రాజులుగా మారిపోయారు. అందుకు నా పిల్లరా, ప్రార్థనలో శక్తి ఉన్నది. అందుకు నువ్వు ప్రార్థన ఖచ్చితంగా దేవుడి బిడ్డగా ఎప్పుడు మారుతావో, ఏ రోజు నువ్వు దేవుడి బిడ్డగా మారావో ఆ రోజు నువ్వు ఏం చేయాలి? ప్రార్థనకి సమయం ఇవ్వాలి. ప్రార్థనలో ఏమి చేయాలి? నేను పాపం చేయకూడదు, నేను పాపం చూడకూడదు. మరి ఇంకేం చెప్పాలంటే అండి, నన్ను గద్దించి శిక్షించి నన్ను నడిపించిన ఆయన. నేను ప్రార్థన చేయకపోతే ఊరుకోవద్దు, నాకు ప్రార్థన నేర్పు, నన్ను ప్రార్థన చేసి శక్తిని దయచేయి. 18వ అధ్యాయంలో ఒక వ్యక్తి తగులుతాడు, ఆయన పేరు ఏలియా. మీకు అందరూ బాగా తెలుసు, ఏలియా గొప్ప ప్రార్థనాపరుడు. అతని గురించి దేవుడు చెప్పిందంటే సామాన్య మనుషులు. అతను గొంగలు కప్పుకుంటాడు, చిన్న గోసి పెట్టుకుంటాడు, నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాడు. అహాబు రాజు మతిమాలడు ఏం చేశాడంటే ఒక భయంకరమైన చీకటి కార్యం చేశాడు. అన్యురాలైన దాని పేరు ఎస్తేరు కదా, యెజబెల్ని పెళ్లి చేసుకుంటాడు. అది ఎలా కూడా వాడుతూ ఉంటుంది, మీ యూదులు అటువంటి వాళ్ళు, మీ యూదులు ఇటువంటి వాళ్ళు, మీ యూదులు పనికిమాల వాళ్ళు అని ఏలాకులంగా మాట్లాడతాం, అవమానకరంగా మాట్లాడటం మొదలుపెట్టింది. అంతతో ఆగలేదు. తన జాతి వాళ్ళు 400 మంది ప్రవక్తలు ఉన్నారట. వాళ్ళు ఏయో మంత్రాలు చదువుతాం, లక్ష్మీపుత్ర ఆయన మహా ఏయో మంత్రాలు. ఇప్పుడు చేస్తే రాములు ఊరుకూరు వాళ్ళు చదివితే మా మంత్రాలు మీరు చదవకూడదు అంటారు. అంచేత మంత్రాలు చదువుతున్నారు వాళ్ళు. ఈవిడికి వాళ్ళ యొక్క ప్రవక్తల మీద గొప్ప నమ్మకం అంట. ఎవరికండి? యెజబెల్ రాణికి చాలా నమ్మకం అంట. అందుకేం చేసిందంటే తుంటది మరి ఇశ్రాయేలు యొక్క ప్రవక్తలను చంపించేయడం ప్రారంభించిందంట. అప్పుడు ఏలియా ఒక మాట అన్నాడంట. చూడము ఒకసారి 19 వచ్చిన చూడు, 18-19. ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారినందని యెజబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలను 450 మందిని అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పెను. ఇప్పుడు ఏలి ఒక మాట అన్నాడట, అమ్మ అలా కాదు,
నీ ప్రవక్తలు నా ప్రవక్తలు, నా ప్రవక్తలు నీ ప్రవక్తలు అన్నావు. రాజ్యం మాది. నీవెవరినో తీసుకొచ్చావు ఇక్కడ, తీసుకొచ్చి బలవంతులు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని మమ్మల్ని అవమానపరుస్తున్నాం. ఓ పని చేద్దాం, మరి ఒక ఎద్దును కొట్టండి, ఎద్దును కొట్టి మరి మీ ప్రవక్తలకు ఆకేసి దాన్ని దహించినట్లు ప్రార్థన చేయమని చెప్పమ్మా. ఆ ప్రవక్తలను మాట్లాడుకున్నామండి, ఎలాగొనాడుతున్నామండి. మా వాళ్ళు ఎటువంటి ఒక్క మంత్రం చదివారంటే చాలు ప్రపంచం గజగజగజగజగజలు ఆడిపోద్ది. మరి ఏంటనుకున్నావో అని 450 మంది ప్రవక్తలు పిలిచింది. ఏలియా తిన్నంగుండగా ఇంకో చిన్న మాట చెవిలో చెప్పాడు. ఒకవేళ కనుక మేము ఓడిపోతే 450 మంది చచ్చిపోతాం, మా ప్రవక్తలంతా చచ్చిపోతాం తలకాయ తీయించి. కానీ మీ ప్రవక్త ఓడిపోతే మేము కూడా మీ ప్రవక్త తలకాయ తీస్తాను. మరి ఏమంటావమ్మా? మా ఊళ్ళో అట్టం ఏంటయ్యా, నువ్వు ఓడిపోతావా అనుకుని రంగులా దిగింది. పొద్దున్న ప్రారంభించారు, సాయంత్రం వరకు కార్యక్రమం చేశారు. అగ్ని దహించలేదు. 6 గంటలకి ఏలియా వచ్చాడు. ఆ దహన బలి చుట్టూ నీళ్ళు వేయించాడు. ఆకాశపు చేతులు ఎత్తాడు, ఆకాశపు కళ్ళు ఎత్తాడు. ఉన్నవాడా అన్నవాడా. మనం వద్దు బోళ్ళు అంత ప్రార్థన చేస్తాం, రిషికర బాటికర ఓరికరా అనే ఓళ్ళని ఉంటాయి మనకి. కానీ ప్రార్థన చేయండి అమ్మా అంటే నేను చాలా ఊళ్ళో చూస్తాను, ప్రార్థన చేయమంటే అయ్యో చేస్తారు. ఇప్పుడు ఏలియా ఒక చక్కటి ప్రార్థన చేశాడు. ఉన్నవాడా అనువాడా, మేమంటే నీకు చాలా ఇష్టమయ్యా, అన్యుల చేతిలో ఓడిపోవడం నీకు ఇష్టం లేదు కదా, నిన్ను ప్రత్యక్షపరచుకొని ఆయన అన్నది. వెంటనే అగ్ని వచ్చి దహించి వెళ్ళిపోయింది. ఏలియా 450 మంది తలకాయలు, కొంతమంది 800 అంటారు, నాకు తెలియదు. కానీ బైబిల్లో ఉంది 450 తలకాయలు తీసి పడేసింది. అక్కడతో యెజెబెలు ఆగలేదు, కక్ష పట్టింది, ఏలిని చంపేస్తానంటున్నాడు. అదే టైంలో ఏలి అంటాడు, ఈ దేశం మీద వర్షం కురవకుండా ఉండుగాక. 3 సంవత్సరాలన్నర వర్షం కురలేదు. మరి ఎందుకు వర్షం కురిసింది అడిగినప్పుడు ఏలియా వెళ్తుండగా ఒక ఆవిడ పుల్లలు ఏరుకుంటుందంట. ఏరుకుంటుంటే ఆవిడని అడిగాడట, నువ్వు ఎవరు అమ్మా అని. అడిగితే నేను పలానా ప్రవక్త భార్య అని. అరేరే అదేంటి అలా అయిపోయామ్మా? అవును, దేశంలో ఎక్కడ చూసినా కరువు. ఆ ఏలియా మీరే కదా వర్షం కురవకూడదని చెప్పారు కదా, వర్షం లేదు, ఎవరికీ తినడానికి తిండి లేదు. అంతే ఏలియా కరిమేల పర్వతానికి వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఏం చేయడం ప్రారంభించాడు? మంత్రాలు చదువుతున్నాడా, యజ్ఞం చేస్తున్నాడా, యాగం చేస్తున్నాడా, ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అంటే వర్షము ఏనుగు, దాని పేరండి గుర్రం కెళ్ళమంత ఎత్తు వర్షం. అంచేత మీలో చాలామందికి, మనలో చాలామందికి ఏమి చేత కాదంటే ప్రార్థన చేత కాదు. ప్రార్థన మొదలుపెట్టామా చెయ్యం. ఒకవేళ చేసామనుకో ఆడలాగా ఈడలాగా, ఆడలా అయిపోయాడు ఈడలా. ఇక్కడ మీరు కూర్చుంటారు, ఊరిసో చెప్పుకుంటారు, మన దేవుడు ఎంత గొప్పడో చెప్పుకోండి. అందుకే హిందువులు అంటారు దేవుడి గురించి చెప్పుకునే కొద్ది బలం వస్తుంది. మన దేవుడికి నేను అప్పుడు ఆ ట్రైన్ మీద వెళ్తూ ఉంటాను విజయవాడ. మన వాళ్ళు ఎక్కుతారు పంచదార గురించి, పాస్టర్ గారి భార్య గురించి, పాస్టర్ గారి కూతురు గురించి, పాస్టర్ గారి కోళ్ళ గురించి ఆ ట్రైన్లో కూర్చుని ఐదుల మధ్యన ఏదో పనికి మాల మాట అన్నీ చెప్పుకుంటారు. ఇక కచ్చ అంచేత ఎవరి గురించి చెప్పుకుంటే నువ్వు బలవంతులు అవుతావు అంటే దేవుని గురించి చెప్పుకుంటే నువ్వు బలవంతులు అవుతావు. దేవుని గురించి చెప్పుకుంటే నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉంటావు. దేవుడి గురించి చెప్తే నువ్వు అన్ని విషయంలో గనుడుగా ఉంటావు. అందుకు ముందర మనం నేర్చుకోవాల్సింది ప్రార్థన. ఏమని ప్రార్థన? మా అమ్మాయ మా అబ్బాయ కాదు, మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచండి, మమ్మల్ని అందరినీ పవిత్రపరచండి. మీకు కావాలంటే పొద్దున్న 4 ప్రార్థనలు జరుగుతాయి. 4 ప్రార్థనలు కూడా అదే ప్రవచించాడు దేవుడు.
మిమ్మల్ని అందరినీ పరిశుద్ధపరుస్తున్నాను, మిమ్మల్ని అందరినీ పవిత్రపరుస్తున్నాను, మిమ్మల్ని అందరినీ నీతిమంతులుగా మారుస్తున్నాను, నా రాజ్యం కోసం మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాను. ఇక మీకు కరువు రాదు, ఇక మీకు దుఃఖం రాదు, ఇక మీకు రోగం రాదు. ఈ పవిత్ర స్థలంలో కాలు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగా మార్చబడతారు అని ప్రవచనతో ఉంటాడు. అంచేత ప్రార్థన నీళ్ళంతా బాగోవాలి. అయ్యా మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచండి, మమ్మల్ని అందరినీ మరి అలాగని ప్రార్థన చేశాం. అబ్రహాం గారి దగ్గర ధనం వచ్చినప్పుడు అంటాడు, ఆ ధనంతో పని లేదు, ఆ రక్షకుడితో పని. అంచేత నీ ఆత్మలో నా దేవుడు ఉంటే నాకు అన్నీ ఉంటాయి, నా దేవుడు లేకపోతే నాకంతా దుఃఖమే. అందుకు ముందర నువ్వు దేవుని సంపాదించుకోలే. ఎప్పుడు వస్తాడు దేవుడు నీ ఇంటికి? ఎక్కడైతే స్తుతి జరుగుతుందో అక్కడ దేవుడు యాభైలు రెడీగా ఉంటాడు. అబ్రహాం గారి యొక్క మందస్సులోకి వచ్చేసాడు. అబ్రహాం గారిని దీవించడం ప్రారంభించాడు. అబ్రహామా రాజు అయిపోతున్నావు, అబ్రహామా గొప్పడైపోతున్నావు, అబ్రహామా నీ వంశం దీవించబడుతుంది, నీ ప్రార్థన ఆలకించబడుతుంది. అంచేత నువ్వు ప్రార్థన నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, అంచేత కీర్తన గ్రంథం 112 అధ్యాయంలో భార్యాభర్తలిద్దరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు ఏలికలుగా మారిపోయారు. వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారంట? దేవుడికి ఏది ఇష్టం, దేవుడికి మనం ఎలా చేయాలి, సంఘంలోకి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి, మన తెల్లవారుజామున ఎలా పిల్లలేసి ప్రార్థన చేయాలి, ఎన్ని పాటలు పాడుకోవాలి, మరి ఈ ఆడపడుచుని ఎలా చూడాలి, అత్తగారి ఇవన్నీ కూడా వాళ్ళు భార్యాభర్తలు చెప్పుకుంటూ అవి చేస్తారు. అత్తగారికి భోజనం పెట్టుకుంటూ, అయ్యా మాంగాన్ని సంరక్షణ చేసుకుంటూ, ఇంకా పోతామంటే దాన ధర్మాలు చేసుకుంటూ, ఆయా సన్నిధికి వచ్చి మరి యథార్థంగా మౌనంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఏముందంటండి? ధనధాన్య సమృద్ధి. వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారంటండి? అందరికీ పెట్టేస్తున్నారండి. ఎవరి పడతాలు కేకేసి పెట్టేస్తున్నారంటండి. పెట్టేస్తే నువ్వే తరిగిపోద్దా కీర్తనకి అందాం, నువ్వు తరుగుతావు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండును గాక. ఇంకా కొంచెం 5వ వచనం చూడు. అమ్మా సియోల నుండి ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుడి దగ్గర నుంచి వస్తుంటాడు. ఇప్పుడు అన్నయ్య గారు పొద్దున మా అబ్బాయి చెప్పాడు, మా డాడీ ఏముందో బంగారంలాగా ఉంది అడిగి అలా చెప్తాడు. హ్యాపీగా ఉంది. అవును, తెల్లవారుజాను 3 గంటలకు ఇస్తున్నాను, రాత్రి 12 గంటలకు పడుకుంటున్నాను, పరిగెడతాను. ఈ శక్తి ఎవరిది? దేవుడు. ఈ జ్ఞానం ఎవరిది? మీలో చాలామంది అంటారు, వాక్యం మామే చెప్తున్నాడు, మమ్మల్ని పొడిచేస్తున్నాడు, అది ఎదుటి పెట్టి పొడిచేస్తున్నాడు. ఆయనకి తెలుసు. ఏం తెలిసే ప్రదేశ? నీవు చీకటి గదిలో చేసిన పనులను నేను మిద్దెల మీద పెడేస్తాను. నువ్వు ఇంట్లో ఏమనుకున్నావో, నీ అంతరాత్మలో ఏం మాట్లాడుతున్నావో వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. మీరు ఏం చేస్తున్నా నాకు ఎలా తెలుస్తుంది? ఆ సవిస్తరంగా దానికి మీరు ఏమనుకుంటే, సరిగ్గా ఇది ఎవరో చెప్పారు అన్నయ్య గారికి, నన్ను చూసే, నా వైపు చూసే ఇవాళ మొన్న వచ్చింది, వీక్ అయిపోయింది. రాత్రి డైలాగ్ వేశాడు దేవుడు. ఎందుకు మున్ని అలాగన్నాడు? మున్ని జీవితాన్ని కట్టాలి, మున్ని జీవితం పాడు చేసుకుంది. మున్ని నేను తెలివిగలదాన్ని అని నేను ఎంతో గరల పట్టి ఎంతో తెలివిగలదాన్ని, ఎంతో జ్ఞానం గలదాన్ని భక్తిపరుల కాక తల్లి దగ్గర కౌలు చెప్పిగా మిగిలిపోయింది. బేబీ ఏం చేసిందంటే చిన్నప్పటి నుంచి భక్తురాలుగా ఉంది, క్రమక్రమంగా ఉన్నత స్థితికి బేబీ వెళ్ళిపోయింది. మున్ని డౌన్ అయిపోయింది. ఇప్పుడు మున్ని కూడా సమానంగా రావాలని బేబీ ఆశ. అలాగ రావటానికి ఎవరు దొరుకుతారంటే అంకుల్ గారు చెప్తే మున్ని వింటే మున్ని జీవితం కూడా కట్టబడద్దని గొప్ప ఆశ కలిగి అస్తమాను ఫోన్ నొక్కి మున్నితో మాట్లాడిన అంకులు అని. అంచేత ఎవరి మాట వింటే మనం గొప్పవాళ్ళు అవుతాం? దేవుని మాట వినాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా. నువ్వు ధనవంతులు అయిపోతావు అని ప్రవచనంతో ఉన్నాడు అనుకో, నువ్వు అనుకుంటూ ఉంటావు. ధనవంతులు అయితే గొప్పవాళ్ళు అవరు. ఎవరైతే గొప్పవాళ్ళు అవుతారో భక్తులు, ఎవరైతే ప్రార్థన చేసేవాళ్ళగా ఉన్నారు, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించేవాళ్ళగా ఉన్నారు, ఎవరైతే దైవ చిత్తాన్ని నిర్వర్తం చేసేవాళ్ళగా ఉన్నారు, వాళ్ళ లోకంలో వారి కుటుంబాలు, వారి వంశాలు వదిలితాయి. అందుకే ఆదికాండం 22 అధ్యాయం 17 వచనంలో అబ్రహాం అంటాడు దేవుడు,
నువ్వు వర్ధిల్లుదువుగాక, నీ వంశం వర్ధిల్లుగాక, నీ తరాలు వర్ధిల్లుగాక, పిల్ల తరాలుగా నువ్వు దీవించబడదువుగాక. పాపం దావీదు యొక్క వంశం పాడైపోయింది, సౌలు యొక్క వంశం పాడైపోయింది. ఆ దరిద్రుడు ఎవడండి? యూదా. యేసు ప్రభు కూడా ఉండి ప్రార్థన చేస్తా పొట్టబలిసి వచ్చిపోయాడు. అది దేన్ని నమ్ముకున్నాడంట? ధనాన్ని నమ్ముకున్నాడంట. అబ్రహాంతో కలిసి ఉండి లోతు భయంకరంగా తాగుబోతుగా మారి ఎక్కడ చచ్చిపోయాడు కూడా అడ్రస్ చచ్చిపోయాడు. అందు ప్రార్థన శక్తి గలది. పాపం చేయనివ్వదు, పాపంలో పడినవ్వదు, పాపం ఎన్నవదు. అదే నీకు శక్తి. నువ్వు ఎప్పుడైతే పాపం చేయట్లేదు, నువ్వు ఎప్పుడైతే పాపం పట్టలేదు, నువ్వు ఎప్పుడైతే నీతిమంతుడిగా మారిపోయావు, నీతిమంతుల సస్యాలు నిత్యం దీవించబడతాయి. నీ కౌలు వల్ల ఏం జరగదు. అది దేవుణ్ణి నువ్వు అడగాలి. నన్ను పరిశుద్ధ. నీతిమంతులు ఎలా ఉంటారు? ధనాన్ని ప్రేమించరు. నీతిమంతులు ఎలా ఉంటారు? లోకాన్ని ప్రేమించరు. నీతిమంతులు ఏం చేస్తారు? దేవుని స్తుతిస్తూ ఉంటారు. గొప్ప దేవుడా, నా పరమ తండ్రి, అయ్యా నువ్వు నాకు తోడుగా ఉంటే చాలయ్యా అని నిత్యం ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఒక భయం. దేవుడు కనుక విడిచిపెడితే దరిద్రులైపోతాం, దేవుడు కనుక విడిచిపెడితే కుటుంబాలు ఆశలు అయిపోతాయి. అంచేత మనం అందరం కూడా ఏమి నేర్చుకోవాలని ముందరండి? ప్రార్థన. అందుకు ప్రార్థన నేర్చుకునే ముందర మన ఒక ఆశ్చర్య విషయం దేవుడు చెప్పాడు. ఎవరి కోసమో భక్తుడిగా ఉండొద్దు, ఎవరి కోసం నీతిమంతుడిగా ఉండొద్దు, ఎవరి కోసం యథార్థపడిగా ఉండొద్దు. ఎవరి కోసం? దేవుని కోసం. దేవుని కోసం మన భయభక్తులు. ఆ దేవుడు ఉంటే చాలు, లేక ఆ దేవుడు విడిచిపెడితే ప్రమాదం. అందుకు వారానికి 2 రోజుల ఉపవాసం చక్కగా సన్నిధి అని చెప్పి మనకి సామెతలు 9 అధ్యాయాలు చేసినప్పుడు 7 ప్రార్థన వారు నాకు సహవాసం అని చెప్పింది మనిషి. నువ్వు ఇంత గొప్ప డెవలప్ అవడానికి కారణం ఏంటంటే నాకు 7 ప్రార్థన వారితో సంబంధం ఉంది. వారు ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నాను, నన్ను దేవుడు దీవిస్తున్నాడు. అంచేత మీకు ప్రార్థన గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ప్రార్థన అభివృద్ధి, ప్రార్థన ఆశీర్వాదం. ప్రార్థన చేసే వాళ్ళకి రోగం రాదు, ప్రార్థన చేసే వాళ్ళకి దరిద్రం రాదు. ప్రార్థన చేసే వాళ్ళ పిల్లలు యోగ్యులై, శక్తిమంతులై, బలవంతులై, నీతిమంతులై, నిత్యము ఉన్నతమైన కృప పాత్రగా ఉందిగాక. ఆమేన్. వాక్యం దేవుడు వినికిడి దర్శించగాక. యెహోవాకు స్తుతులు. ఆమేన్.